హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే తీయాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి బాగున్నాయి కాబట్టి. సో అందుకనే వీడియో అయితే షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా తక్కువ, చాలా క్రంచీగా, క్రిస్పీగా కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇలా అంటే చునిగిపోతున్నాయి. సో ఇంకా వీడియోలోకి అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్. ఇవైతే మంచిగా ఈవినింగ్ స్నాక్గా కూడా మనం అయితే మంచిగా తినొచ్చు అనమాట. అంత బాగున్నాయి. చాలా సింపుల్గా చేశాను నేనైతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అయితే ఏమీ లేదు. జస్ట్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఏదైనా కప్పు మెజర్మెంట్ కానీ గ్లాస్తో కానీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న పిండిని అయితే మంచిగా జల్లించుకోవాలండి. ఎందుకంటే పిండిలో ఏమైనా నలకలు అవి ఉంటాయి కదా. సో మర పట్టించుకున్నాం కాబట్టి సో ఒకసారి అయితే జల్లించుకుంటే అదంతా కూడా మంచిగా మంచిగా నీట్గా అయితే అయిపోతుంది అనమాట పిండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి మనం కావాల్సిన గిన్నె, మందపాటి గిన్నె తీసుకోవాలండి. నేనైతే కొంచెం వెడల్పు ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. సో ఇంకా మనం ఏ కప్తో అయితే తీసుకున్నాం, నేను 2 కప్పుల బియ్య పిండికి 4 కప్పుల వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. 1 2 3 4 అయితే పోసేసుకున్నాను. సో ఇందులో నీళ్ళు కొంచెం మరిగే టైంకి నేను ఎండుమిర్చి వేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, నేను ఇంట్లోనే చిన్నగా కట్ చేసుకున్నాను. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోవాలి కొంచెం. అప్పుడల్లకైతే తెలిసిన విషయమే కదా. సో ఇట్లా మా పాప వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను ఓడిస్తుంది అనమాట. ఇంకా రెడ్ చిల్లీ అయితే మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మంచిగా కరివేపాకు కూడా సన్నగా వేసుకున్నాను. ఇందులో కొంచెము ఇంకా వంట సోడా వేసుకుంటే మనకు కొంచెము అది బాగుంటుంది అనమాట. సో వాటర్ మరుగుతున్నప్పుడైతే వాటర్ కూడా వేసినాం. స్లిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేసి కలుపుకోవాలి. సో ఇట్లా చూడండి, ఉండలు లేకుండా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట. సో ఈ లోపైతే నేను 5 మినిట్స్ మగ్గించాలి కాబట్టి ఈ లోపైతే నేను మందంపాటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మనం అప్పాలు చేసుకుంటాం కదా, దాన్ని అయితే మంచిగా నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఏంటంటే దాన్ని మంచిగా, నేను ఇక్కడే స్టవ్ పక్కనే అంతా కడిగేసి పెట్టుకున్నాను బండని. ఇప్పుడు దాన్ని మంచిగా మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం, ఎట్లయితే రబ్ చేసుకుంటామో పిండి అంతా, ఇప్పుడు దాన్ని అలాగే వేసుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆల్రెడీ సాఫ్ట్గానే అయింది చూడండి, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకొంచెం సాఫ్ట్గా చేసుకున్నాం మనము. సో దాన్ని అయితే నేను ఇంకంతా బండ మీద అయితే వేసేసి మంచిగా ఇట్లా బాగా ఇట్లా రుద్దుకుంటే మనకు సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి అనేది. చూపిస్తాను మీకు, అది చూడండి. అయితే ఇలా అంతా కూడా సాఫ్ట్గా అయితే పెట్టుకున్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే మంచిగా పల్లాగా మనకు కావాల్సిన సైజులో అయితే ఒత్తేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీ, సింపుల్ అనమాట. నేను కలుపుకున్న ఈ పిండికి అయితే 100 ఎబోనే అయ్యాయి అనమాట. చూడండి ఇంకా కూడా నాకైతే ప్లేస్ అయితే మిగిలిపోయింది అనమాట. సో ఇది జస్ట్ నేను ఒక 1 అవర్లో 1.5 అవర్లో అయితే అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత ఇవైతే రిటర్న్ వేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత ఇవి రిటర్న్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట.
మంచిగా నైట్ వరకు కూడా మంచిగా చక్కగా ఆరిపోయి, ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి చాలా తొందరగా అనేది డ్రై అయిపోతుంది కాబట్టి సో అందుకే అప్పడాలు వడియాలు అనేవి ఎక్కువ ఎండాకాలంలోనే చేస్తుంటారు. సో అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో చాలా ఈజీగా కూడా వచ్చేసాయి. ఏం సతాయించలేదు అనమాట. అంటుకోవడం అలాంటివి అయితే ఏం జరగలేదు అనమాట నాకైతే. ఇంకా చేసేటప్పుడే కానీ ఇంకా మిగతాటప్పుడైతే ఏం లేదు. ఆ క్రాక్స్ అనేవి ఎందుకు వచ్చినాయంటే నేను చెప్తాను వీడియో లాస్ట్లలో. క్రాక్స్ రాకుండా ఏం చేయాలనేది ఏం లేదండి. జస్ట్ మనం ఈ పిండి ఫస్ట్లో నాకు సాఫ్ట్గా రాలేదు, అందుకని అలా అయిందనమాట. ఇంకా మార్నింగ్ ఇట్లా కొంచెం ఎండలో అయితే మాకు ఇంట్లో వచ్చింది కాబట్టి చైర్లో పెట్టేసి ఇట్లా పెట్టేసిన అనమాట. అదే వేయించుకునే ముందు ఒక 2 అవర్స్ ఎండలో మొత్తం పెట్టేసుకుంటే చాలా మంచిగా చూడండి. ఇక నెక్స్ట్ డే అనమాట ఇది. 2 డేస్ తర్వాత మంచిగా ఎండలో పెట్టేసి వేయించుకునేటప్పుడు ఎండలో పెట్టి వేయించుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో. సూపర్ అంటే సూపర్. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, ఇది చాలా బాగున్నాయి అనమాట. ఇవి నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.